నమస్తే, వెల్కమ్ టు జిన్యూస్ గ్లోబల్. నేను గణేష్. 20 తారీఖు రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రానున్నారు. దానికి సంబంధించి సభా ప్రాంగణం పూర్తిగా ఇక్కడ జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ సగం వరకు అయిపోయింది. ఇంకా సగం వరకు ఈరోజు రేపు పూర్తి చేసేస్తారు. ప్రజలు ఇబ్బంది పడకుండా టెంట్లు వేస్తూ ఉన్నారు. తాగడానికి నీళ్లు, ఫుడ్ ప్రతి ఒక్కటి అరేంజ్ చేస్తున్నారు. అయితే మనం ఇక్కడికి వచ్చినాం. ఎక్కడికి అంటే నస్తూరు వ్యాలీ కాడికి వచ్చినాం. నస్తూరు వ్యాలీ కాడ హెలిప్యాడ్ ఓపెన్ చేసిర్రు. హెలిప్యాడ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెలిప్యాడ్ ద్వారా ముఖ్యమంత్రి గారు దీని మీద దిగి ఇక్కడ నుండి నేరుగా మేడిగడ్డకు పోయి మేడిగడ్డ నుంచి వీలైతే కాళేశ్వరం ఆడ దైవ దర్శనం అయిన తర్వాత నస్తూరువెల్లి గ్రామానికి వచ్చి నస్తూరువెల్లి గ్రామం కాడ సభను ఏర్పాటు చేస్తారు. అయితే ముఖ్యమంత్రిగా ఛార్జీ తీసుకున్నాక రేవంత్ రెడ్డి గారు మంతని ప్రాంతానికి రావడం మొదటిసారి. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఇది మొదటిసారి కాబట్టి మంతని ప్రజలలో ఒక ఆశాభావం వ్యక్తం అవుతుందట. ఏంటి అంటే ముఖ్యమంత్రి గారు మా ప్రాంతానికి వస్తున్నారు, మాకు నిధులు వస్తాయి కావచ్చు అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట. ఇక్కడున్న యువతకు ఏదైనా ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా ఒక ఇండస్ట్రీకి ఏమైనా శంకుస్థాపన చేస్తారు కావచ్చు అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట. మంతిని ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారట అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి గారు కూడా దీని మీద ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడి నుండే 2వ విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచే రిలీజ్ చేస్తారు అని చెప్పి ఇక్కడ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి వారు కూడా ఒక చిన్న మీటింగ్లో కూడా చెప్పుకొచ్చినమాట. అయితే ముఖ్యమంత్రి స్థాయిలో మొదటిసారి వస్తున్నాడు కాబట్టి మంత్రి ప్రాంతానికి నిధులు వస్తాయా, లేదా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాడా, లేదా 500 కోట్లు మంత్రి ప్రాంతానికి కేటాయిస్తారా, దీని మీద అంత చర్చ నడుస్తూ ఉన్నది. ఏదేమైనా మంత్రి ప్రాంతం సస్యశ్యామలం కావాలి అంటే కంపల్సరీ ఒక 1000 కోట్ల నిధులు రిలీజ్ చేయాలి. నిధులు రిలీజ్ చేస్తే అభివృద్ధి ముందులో ఉండిపోతుంది. అయితే ముఖ్యమంత్రి గారు ఇక్కడ దిగడానికి హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ ద్వారా ఇక్కడ దిగి మిగతా కార్యక్రమాలను చూసుకుంటారు. ఏదేమైనా జిన్యూస్ గ్లోబల్ చూస్తూనే ఉండండి. ఈరోజు హెలిప్యాడ్ చూపెట్టాం, రేపు మీకు పూర్తిగా సభా ప్రాంగణం చూపెడతాం. సభా ప్రాంగణంలో ఇప్పుడు చూపెడదామంటే అక్కడ కొన్ని పనులు మాత్రమే అయి ఉన్నాయి, ఇప్పుడు చూపెట్టడానికి లేదు కాబట్టి రేపు మీకు పూర్తిగా చూపెడతాం. అదేవిధంగా జిన్యూస్ గ్లోబల్ని చూస్తూనే ఉండండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటి వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయండి అని కూడా చెప్పే ప్రయత్నం చేయండి. రైట్. నమస్తే, జై హింద్.